వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు టీడీపీలో చేరబోతున్నారు. రేపు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. దాడి 2014 ముందు టీడీపీలో కీలకంగా నేతగా ఉన్నారు. ఆయన శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. అనకాపల్లి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ముందు వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు 2019లో టికెట్ లభించకపోవడంతో పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. వీరభద్ర గారు, నేను, అన్నయ్య దాడి జయవీర్ గారు, అలాగే కుటుంబ సభ్యులు, అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం, మరి వైఎస్ఆర్ పార్టీని వీడి మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, వారితో రేపు చర్చించడానికి మా నాన్నగారు, మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.